తాగుబోతులు యమభటుల్లా మారిపోయారు. ఎప్పుడు ఎక్కడ ఎవరి ప్రాణాలు తీస్తారో అంతుపట్టట్లేదు. గత వారం రోజులుగా హైదరాబాద్లో తాగుబోతుల కారణంగా 5 యాక్సిడెంట్లు జరిగాయి. ఒకరు చనిపోగా 4 చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అసలు ఏమైంది ఈ తాగుబోతులకు? ఎందుకు ఇలా పగబట్టారు? రెండు నెలల క్రితం రమ్య ఫ్యామిలీలో విషాదం నుంచి ఇప్పటి వరకు ఎన్ని ప్రమాదాలు జరిగినా తాగుబోతుల్లో మార్పు రావట్లేదు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం తాగి వాహనాలు నడపటమేనని గుర్తించిన అధికారులు డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్ట్ ను కూడా అమల్లోకి తీసుకొచ్చారు. చట్టాన్ని కఠినతరం చేయడంతో కొంతవరకు ప్రమాదాలు తగ్గాయి. కానీ ఇప్పుడు తాగుబోతులు మళ్లీ రెచ్చిపోతున్నారు. తాగి వాహనాలు నడుపుతూ ఎదుటివారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఒక్క హైదరాబాద్ లోనే 5 రోజుల్లో 5 డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్లు జరిగాయి. ఈ నెల 2న గాంధీ జయంతి రోజు తప్పతాగి కారెక్కిన 3 తాగుబోతులు పెద్దంబరపేట దగ్గర తల్లి కూతుళ్లను కారుతో ఢీకొట్టారు. తల్లి శ్రీదేవితో పాటు 5 ఏళ్ల చిన్నారి సంజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికీ సంజన కోమాలో మృత్యువుతో పోరాడుతోంది. ఈ ఘటన ఒక్కసారిగా రమ్య ఇంట్లో విషాదాన్ని గుర్తు చేసింది. రమ్య యాక్సిడెంట్ కు ఈ ప్రమాదానికి పోలికలున్నాయి. ఈ ప్రమాదం గురించి మర్చిపోకముందే ఖర్మన్ ఘాట్ లో రత్నాకర్ రెడ్డి తప్పతాగి కారు నడుపుతూ రోడ్డు దాటుతున్న యాదగిరి బైక్ దూసుకెళ్లాడు. యాదగిరి 2 కాళ్లు విరగడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుబ్లాల్పేటకు చెందిన స్వామి మేస్త్రి పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి తన కుమారుడితో కలిసి ఇంటికి వస్తుండగా 3 యువకులు తప్పతాగి పల్సర్ బైక్ పై బయలుదేరారు. ఎదురుగా వస్తున్న స్వామి బైక్ ని మితిమీరిన వేగంతో వచ్చి ఢీకొట్టారు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన స్వామి ఆసుపత్రికి తరలించేలోపు చనిపోయాడు. అతని కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడు. 7:30కి అయిందంటది. అయితే నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళేసరికి లేరు, గాంధీకి వచ్చేసారు. అయితే ఇప్పుడు ఆయన రోజు కూలీ వ్యక్తి, ఒక రోజు చేసుకుంటే 500 వస్తాయి. 500ల్లో భార్య పిల్లల్ని చూసుకోవాలి. మరి ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా సాయం చేయగలుగుతారా, మరి వాళ్ళని ఏమన్నా చేయగలుగుతారా అనేది. పొట్టకూటి కోసం మెదక్ జిల్లా నుండి నగరానికి వలస వచ్చిన కుటుంబంలో ఈ దారుణ సంఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రెక్కాడితే కాని డొక్కాడని తమ జీవితంలో స్వామి దుర్మరణంతో అతని కుటుంబం రోడ్డున పడింది. ఇక ఎల్బీ నగర్, భరత్ నగర్ లో 2 యువకులు తప్పతాగి బైక్ పై వెళ్తూ నడుచుకుంటూ వెళ్తున్న సోమయ్యను ఢీకొట్టారు. ఈ ఘటనలో సోమయ్యకు తీవ్ర గాయాలై మృత్యువుతో పోరాడుతున్నాడు. ప్రమాదానికి కారణమైన 2 యువకులకు గాయాలయ్యాయి. ఇంటికి 10 అడుగుల దూరంలోనే ఈ ప్రమాదం జరిగిందని సోమయ్య కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. గుద్దగా మా నాన్న ఎడమకాలు విరిగి బోన్ బయటికి వెళ్ళింది. బ్రెయిన్ లోపల క్లాట్ అయింది. వాటర్ ఫామ్ అవుతుంది అంటున్నారు. మాకు ఆరోగ్యశ్రీ ఎలిజిబిలిటీ ఉంది. దయచేసి ఆరోగ్యశ్రీలైనా మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్ ని. తాగుబోతుల వల్ల జరుగుతున్న వరుస ప్రమాదాలు తీవ్రంగా కలిచివేస్తున్నాయి. నడుచుకుంటూ వెళ్తున్న వాళ్లను, రోడ్డు దాటుతున్న వాళ్లను తాగిన మైకుల్లో వాహనాలతో ఢీకొడుతూ ప్రాణాలు తీసేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చట్టాన్ని మరింత కఠినతరం చేయాలంటున్నారు నగరవాసులు.